హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసి 143 అండ్ ఈవినింగ్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చిన టైం వచ్చేసి 7:20 అవుతుంది. అండ్ 17 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఎంత వర్క్ జరిగింది, ఏం వర్క్ జరిగింది అనేది మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఇంపార్టెంట్ అండి, లెగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక లెగ్ వర్క్ అయితే కంప్లీట్గా చేసేసారు. ఆ లెగ్ వర్క్ చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది. అప్పుడే వినాయకుడు రెడీ అయిపోతున్నాడు, త్వరగా అయిపోతుంది. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే వెల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసారు. ఒక లెగ్ మొత్తం కంప్లీట్గా వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. అండ్ మిగతా అంతా మెల్లగా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి. అండ్ చెప్పాను కదండి, వినాయకుడి అయితే మన విగ్రహాన్ని పెద్ద విగ్రహం లెగ్ అయితే ఒకటి కంప్లీట్గా రెడీ అయితే చేసేసారు. ఇది కంప్లీట్ అయిపోయింది. వర్క్ మొత్తం నీట్గా ఇది లెగ్ వర్క్ అంటే లెగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసారు. పెద్దది ఆల్మోస్ట్ మొత్తం వెల్డింగ్ మొత్తం కొట్టేసారు. మొత్తం అయిపోయింది వర్క్. చూసుకోండి, నీట్గా కంప్లీట్ చేసేసారు. వర్క్ అయితే క్రేజీ. మనం మార్నింగ్ చూసినప్పుడు ఎట్లుంటే మన ఈవినింగ్ వచ్చేపటికి ఎట్లా చేసేసారు వర్క్ అనేది చూడండి మీరు. తన నడుస్తూనే ఉంది. లెగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసారు. ఇది వచ్చేసి ఒక లెగ్ వర్క్ వచ్చింది. ఇంకో లెగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు ఇందాక. అండ్ మీకు అది కూడా చూపిస్తాను. అది వర్క్ నడుస్తుంది, కంప్లీట్గా నడుస్తుంది. అండ్ ఇంకా స్టీల్ వర్క్ అయితే తెప్పియడం జరిగిందండి. ఇది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ లెగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వెల్డింగ్ వర్క్. ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి ఇంకా కొన్ని మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి. అవి కూడా నాకు తెలిసి మనం రేపు మార్నింగ్ అయితే చూడొచ్చు. రేపు మార్నింగ్ అయితే అప్డేట్ వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో లెగ్ పార్ట్ అయితే రెడీ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, లెగ్ పార్ట్ స్టార్ట్ చేసారు. ఒకటి కంప్లీట్ చేసారు అండ్ ఇంకోటి పట్టుకున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ సగం వరకు అయితే కంప్లీట్ చేసేసారు. ఇది కూడా దన్న అయిపోతుంది. ఈ రోజు నైట్ వర్క్ అలా ఇది కూడా అయిపోతుంది. మనకు చూసుకున్నట్టయితే ఆగట్లేదు, చేస్తూనే ఉన్నారు. వర్క్ అయితే కంప్లీట్ చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. అండ్ ఇక్కడ ముందలా చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ షెడ్లో కూడా అన్ని పార్ట్స్ అనేది మీకు చెప్పినట్టుగానే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం అన్నీ రెడీగా పెట్టుకొని అది షేప్లో మొత్తం కట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. డ్రాయింగ్ చేసి ఆ డ్రాయింగ్లో అయితే మొత్తం షేప్లు అన్నీ తయారు చేయడం జరుగుతుంది. మొత్తం యాస్టిక్ మార్నింగ్ నుంచి ఇదే జరుగుతుంది. చూడండి, అన్న అయితే తీసుకెళ్తున్నాడు కష్టపడి. వెనకాల లవ్ సింబల్ వేసుకున్నాడు షర్ట్ పైన. చూడండి, ఇక్కడ ఈ వర్క్ చేసే వాళ్ళు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. దన్న ఈ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఇవి రెడీ పెట్టుకున్న అంటే ఉన్నాయి కదండి రాడ్స్, ఆ రౌండ్గా షేప్స్ ఉన్నాయి అయితే తీసుకెళ్ళి వాళ్ళకైతే ఈ లెగ్ వర్క్ చేస్తున్నారు కదా, ఇక్కడ సెకండ్ లెగ్ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అండ్ దానికి పెట్టి వెల్డింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. మొత్తం ఎక్కిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ అయితే దాన్ని మొత్తం నీట్గా ఎక్కించుకుంటున్నారు. అది ఎక్కించిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది వర్క్ వచ్చేసి మొత్తం ఇంకా వెల్డింగ్ వర్క్ ఉంది. జస్ట్ మా ప్రజెంట్ అయితే నార్మల్గా పెట్టుకుంటున్నారు, అడ్జస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా. ఇప్పుడైతే అది పెట్టిన తర్వాత లెగ్ వర్క్కి మళ్ళీ ఇంకా వెల్డింగ్ వర్క్ ఉంది. దీనికి చాలా వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం ఎక్కించిన తర్వాత మెల్లిమెల్లిగా వెల్డింగ్ చేసుకున్నాం. వర్క్ అయితే తొందరగా అయిపోతుంది. వెల్డింగ్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఎక్కియడం ఒకటి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ అది చేసుకుంటున్నారు. అండ్ షెడ్ దగ్గరికి వచ్చేప్పటికి మనకి షెడ్ పైన చూసుకున్నట్టయితే చెప్పాం కదండి 75 వరకు వెళ్ళిపోతుంది. 75 ఫీట్ షెడ్ వరకు అయితే వెళ్ళిపోతుందని పైన స్టిక్స్ అయితే లేపిరు. ఇటు సైడ్ లేపిరు, అటు సైడ్ లేపిరు. అండ్ రేపు వచ్చేసి అవి అడ్డం కర్రలు కొట్టేస్తారు. ఈరోజు అయితే స్టిక్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ వెల్డింగ్ వర్క్ మాత్రమే నడుస్తుంది. అండ్ ఎక్స్ట్రా వెల్డింగ్ వర్క్ అండ్ ఇంకా ఎక్స్ట్రా స్టీల్ కూడా తెప్పించుకున్నారు వాళ్ళు. ఇందాక మనం చూసుకున్నట్లయితే ఆటోలో నుంచి దింపడం జరిగింది స్టీల్ వర్క్ అయితే. అండ్ ఈ పట్టీలు ఉన్నాయి కదా, ఈ పట్టీలు అనేది అవి ఇప్పుడే వచ్చినాయి. ప్రజెంట్ ఇప్పుడే దింపుకున్నారు ఈ పట్టీలు కూడా. అండ్ ఇంకా చాలా వరకు అయితే పట్టీల వర్క్ ఉంది. మరి ఎంతవరకు అయితే వర్క్ నడుస్తుందో చూద్దాం. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇదండి. రేపు అప్డేట్ ఎంతవరకు వస్తుందో చూసి అండ్ రేపు మార్నింగ్ వచ్చేసి ఒక అప్డేట్ అయితే ఇస్తానండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.